నమస్తే అందరికి, బాగున్నారా? చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. బ్లూ సఫైర్ నీలం పెట్టుకోవాలంటే చాలా మంది భయపడుతున్నారు. నీలం అందరికీ సూటబుల్లా? దాని ఉపయోగాలు, జాతి నీలం ఎట్లా ఉంటుంది, ఈరోజు మనం డాక్టర్ ఎంఎం రజా గారిని అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వాట్ ఇస్ యువర్ డౌట్ టుడే? మళ్ళీ ఒక సమస్యతో మేము ముందుకు వచ్చేసాను, మీరు చక్కగా వివరణిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా. బ్లూ సఫైర్ నీలం ఉంది కదా, చాలా మంది నీలం పెట్టుకోవడానికి భయపడుతున్నారు సార్. ఓకే. నీలం అందరికి సూటబుల్ అవుతుందా? దాని ఉపయోగాలు, ఏ కంట్రీది, ఏ ఆరిజిన్ నీలం అయితే బాగుంటుంది, కొంచెం వివరించండి. ప్రేక్షకులు మేడం గారు అడిగిన ప్రశ్నకి నీలం అనేసరికి సహజం అందరూ భయం పడతారు. మా మైండ్ సెట్ ఎలా ఉందంటే అది సూట్ అవుతే ఆకాశం, లేకపోతే పాతాళం, ఇలాంటి అందరూ మైండ్ లో ఉండిపోయింది. తెలియచేయాలంటే గ్రహాల వచ్చేసి నీలం వచ్చేసి శాటర్న్ సంబంధించింది, అంటే శని గ్రహం సంబంధించింది. శని గ్రహానికి ఏమంటారు? కర్మకారక. దట్ మీన్స్ ప్రొఫెషన్, హార్డ్ వర్క్, డిసిప్లిన్ అని నడిపించేవాడు కర్మకారక అంటారు. అదేవిధంగా వచ్చేసి ఆయుష్ కారక. ఆయుష్ కారక అంటే లాంగివిటీ, మంచి లాంగివిటీ ఇవ్వడము, మంచి ఆయుష్ ఇవ్వడము, ఇది శనిగ్రహం అవుతాడు. న్యాయకారక. న్యాయకారక అనేసరికి ఏదైనా మీరు ఒక కోర్టు కేసు ఇరుక్కున్నారు, ఏదో అక్రమంగా, ఏదో ఒక ఇబ్బందిగా, అన్నోన్ టెన్షన్ లో ఇరుక్కొని, ఒక లీగల్ ఇష్యూస్, టెన్షన్స్, కోర్టు కేసు ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ సమస్య ఏంటంటే అక్కడి నుంచి బయటకు రావాలంటే ఈ దీనికి న్యాయకారక అంటే న్యాయం దొరకడం, అంటే మీ సొత్తు, మీ సొమ్ము మీకు దొరకడం, ఇలాంటి కూడా నడిపిస్తుంది. అదే చూస్తే లాభకారక అంటారు. లాభకారక అంటే సడన్ గెయిన్స్, లాటరీ కానీ, మంచి డబ్బు రావడం కానీ, ఏదో ఒక ఫ్లాట్ కొన్నాము, ₹1 ₹10 అయిపోయింది, రేట్ పెరగడం కానీ, అంటే సడన్ గెయిన్, మంచి ఫైనాన్షియల్ గ్రోత్ రావడము. ఎన్ని రకాల లాభాలు ఉంటాయి. శని అనేసరికి మనీ అంటారు, డబ్బు రావడం అంటారు. కానీ ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి అంటే, మీరు ఒకవేళ కోర్టు కేసు ఎదుర్కొన్నారంటే అక్కడ మీరు అక్కడ మీరు పొందాలంటే నీలం బాగా మీకు సహకరిస్తుంది. మీరు ఒక మంచి నిజాయితీగా ముందుకు వచ్చేదానికి మీ సొమ్ము మీకు రావడము, మీ డబ్బు మీకు రావడము, ఎన్ని రకాల లాభాలు నీళ్ళల్లో ఉన్నాయి. కానీ అందరూ పెట్టుకోవచ్చా? అగైన్ సేవ్ నో. పెట్టుకునే ముందు ఒకసారి వచ్చి మీరు మరి తెలుసుకోవాలి అసలు మీకు సూటబుల్ ఉందా లేదా. తర్వాత పెట్టుకుంటే తప్పకుండా ఎన్ని రకాల లాభాలు ఉంటాయి. కర్మకారక అంటే మీరు చేసే పనికి, మీ ప్రొఫెషన్ లో ఎంతైతే మీరు హార్డ్ వర్క్ చేస్తారో అంత మీకు లాభం వస్తుంది. ఎంతమంది అంటారు కదా, కష్టపడి పని చేయినా డబ్బు రావట్లేదు, పని ఎక్కువ ఆదాయం తక్కువ. అలా కాకుండా మీరు చేసే పనికి మీరు తగ్గట్టుగా డెవలప్ అవుతారు. లాభకారక సడన్ గెయిన్స్, బాగా డబ్బు రావడము, బాగా ఫైనాన్షియల్ గ్రోత్ రావడము, అంటే ప్రాపర్టీస్ ద్వారా ఇవన్నీ మీకు వస్తాయి. ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. ఇక్కడ మీకు అర్థమైంది కదా, నీలం పెట్టుకుంటే ఎన్ని రకాల లాభాలు అని చెప్పి. కానీ నీలం ఎలా ఉండాలి? కెమెరామ్యాన్ ప్లీజ్ జూమ్ ఇన్, నేను చూపిస్తాను ఎలా ఉండాలని చెప్పి. ఇది బ్లూ సఫైర్. బ్లూ సఫైర్ అనేసరికి ఎంత నీలం అంటారు? ఇది లైట్ బ్లూ, ఎన్నో చాలా రకాలు ఉంటాయి, డార్క్ బ్లూ కూడా ఉంటుంది. కానీ ఇది చాలా మంచి టాప్ క్వాలిటీ. ఇది శ్రీలంకన్ సఫైర్ అంటారు. చూడండి ఇక్కడ ఎన్ని వివరాలు, సర్టిఫికేషన్, అమెరికన్ జమ్ అనాలిసిస్, రిపీటెడ్ ల్యాబ్, తర్వాత వచ్చేసి అన్ని వివరాలు, దీని హార్డ్నెస్ ఏంటి, దీని స్పెసిఫిక్ గ్రావిటీ ఏంటి, తర్వాత ఇక్కడ వచ్చేసి కామెంట్ పాయింట్ టు బి నోటెడ్. ప్రేక్షకులు, నో ఇండికేషన్ ఆఫ్ హీట్, అంటే ఎలాంటి ట్రీట్మెంట్ కాకుండా, ఎలాంటి ల్యాబ్ ప్రాసెస్ కాకుండా జాతి రత్నము. ఇక్కడ వచ్చేసి ఒరిజిన్ శ్రీలంక, ఒరిజిన్ శ్రీలంకన్ సఫైర్ అంటారు. సో ఆ విధంగా ఈ రత్నాలు పెట్టుకుంటే ఎన్ని రకాల లాభాలు. దిస్ ఇస్ ద ఒరిజినల్ స్టోన్స్, ఇలా ఉండాలి. మా రాసిక్ జేమ్స్ అండ్ జ్యువెలర్స్ లో సర్టిఫైడ్ వచ్చేసి రెప్యూటెడ్ ల్యాబ్ ఉంటది. సో హనుమ గారు అర్థమైందా? ఎన్ని రకాల లాభాలు అని చెప్పి జనాలు భయం పడే అక్కర్లేదు. ప్రతి రత్నంలో యాక్షన్, రియాక్షన్ రెండు ఉంటది. కానీ యాక్షన్, రియాక్షన్ ఒకసారి తెలుసుకోవాలి. దానికోసం మన రాశికి ఉంది కదా, చెప్పండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు సార్, మీరు వివరంగా తెలియజేశారు. విన్నారు కదా అందరూ, ఇక పైన భయాలు ఏం పెట్టుకోకండి. మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్ని ఉన్నట్లయితే డాక్టర్ ఎంఎం రజా గారిని కన్సల్ట్ అవ్వండి. ఇఫ్ ఇట్ ఈస్ సూటబుల్, ప్లీజ్ మీరు పెట్టుకోవచ్చు. బ్లూ సఫైర్ యొక్క బెనిఫిట్స్ ని మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎన్నో సందేహాలకు మళ్ళీ మనం డాక్టర్ ఎంఎం రజా గారిని తెలిసి వివరంగా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.